చూడండి నేడు రెండు ఫైట్లు ఒకటేమో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిల్లల కుంగుబాటు పగుల పరిశీలన కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నేతల టూర్ తెలంగాణ భవన్ నుంచి సుమారు 200 మందితో ఇంజనీరింగ్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్ అంటూ ఒకటి చూస్తాను. అబద్ధాలతో మేడిగడ్డ డిజైన్ అట రీఇంజనీరింగ్ ఆలోచన పెద్ద తప్పు కాళేశ్వరానికి కేంద్ర జల సంఘం అప్రూవల్ ఇవ్వలేదు. కేంద్ర జలశక్తి సలహాదారు వేదిరే శ్రీరామ్ పరిశీలనకు మేము వస్తాం, మీ అవినీతిని వివరిస్తాం. అమరుల కుటుంబాలు తెలంగాణ ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ఉద్యమకాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమార్ రెడ్డి త్వరలో మేడిగడ్డకు డ్యామ్ సేఫ్టీ టీం అంటూ ఒకటి చూస్తాను. ఇదంతా కేటీఆర్ ఆడుతున్నటువంటి ఒక డ్రామా తప్ప ఏది లేదు ఇక్కడ. సో దీనికి కౌంటర్గా పాలమూరు వాస్తవంగా కేసీఆర్ హయాంలో దక్షిణ తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇటు ఇరిగేషన్లో కావచ్చు అన్ని రకాల అవకాశాల్లో కూడా ఈరోజు తీవ్రమైన అన్యాయం జరిగింది సౌత్ తెలంగాణ. దానిలో ముఖ్యంగా మహబూబ్నగర్కు నల్గొండకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 17 మోటార్లు ఉంటే ఒక మోటారు మాత్రమే ఓపెన్ చేసి పాలమూరు మొత్తం కూడా సస్యామలం అయిపోయిందని చెప్పుకున్నటువంటి దరిద్రుడు కేసీఆర్. ఇలాంటోడు మహబూబ్నగర్కు ఇంత పెద్ద అన్యాయం చేస్తూ ఉంటే ఇంకా మీరు అక్కడ ఉన్నట్టు నాయకులు ఎందుకు నిలలేకపోతున్నారు? ఫస్ట్ వాళ్ళందరూ కూడా తన్ని ధర్మితే బుద్ధి వస్తుంది కేసీఆర్కి. చూడండి నేడు రెండు ఫైట్లు ఒకటేమో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిల్లల కుంగుబాటు పగుల పరిశీలన కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నేతల టూర్ తెలంగాణ భవన్ నుంచి సుమారు 200 మందితో ఇంజనీరింగ్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్ అంటూ ఒకటి చూస్తాను. అబద్ధాలతో మేడిగడ్డ డిజైన్ అట రీఇంజనీరింగ్ ఆలోచన పెద్ద తప్పు కాళేశ్వరానికి కేంద్ర జల సంఘం అప్రూవల్ ఇవ్వలేదు. కేంద్ర జలశక్తి సలహాదారు వేదిరే శ్రీరామ్ పరిశీలనకు మేము వస్తాం, మీ అవినీతిని వివరిస్తాం. అమరుల కుటుంబాలు తెలంగాణ ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ఉద్యమకాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమార్ రెడ్డి త్వరలో మేడిగడ్డకు డ్యామ్ సేఫ్టీ టీం అంటూ ఒకటి చూస్తాను. ఇదంతా కేటీఆర్ ఆడుతున్నటువంటి ఒక డ్రామా తప్ప ఏది లేదు ఇక్కడ. సో దీనికి కౌంటర్గా పాలమూరు వాస్తవంగా కేసీఆర్ హయాంలో దక్షిణ తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇటు ఇరిగేషన్లో కావచ్చు అన్ని రకాల అవకాశాల్లో కూడా ఈరోజు తీవ్రమైన అన్యాయం జరిగింది సౌత్ తెలంగాణ. దానిలో ముఖ్యంగా మహబూబ్నగర్కు నల్గొండకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 17 మోటార్లు ఉంటే ఒక మోటారు మాత్రమే ఓపెన్ చేసి పాలమూరు మొత్తం కూడా సస్యామలం అయిపోయిందని చెప్పుకున్నటువంటి దరిద్రుడు కేసీఆర్. ఇలాంటోడు మహబూబ్నగర్కు ఇంత పెద్ద అన్యాయం చేస్తూ ఉంటే ఇంకా మీరు అక్కడ ఉన్నట్టు నాయకులు ఎందుకు నిలలేకపోతున్నారు? ఫస్ట్ వాళ్ళందరూ కూడా తన్ని ధర్మితే బుద్ధి వస్తుంది కేసీఆర్కి.